हरि आ ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुल बृंदम
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 205వ పాఠము 30/10/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం సంఖ్యలకు సంబంధించిన సంఖ్యలు అలాగే రూపము, శబ్దము, వర్ణము
ఈ నాలుగిటి గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. వేద సూక్తాల్లోని భావ ప్రతీకలు అన్న దాంట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం నిన్న. దాంట్లో క్రతు విద్యలోని సంకేతములు, నిర్దేశములలోని అంతస్తత్వమును ఈ క్రింది సాధనల రూపంలో వర్గీకరించవచ్చు. వాటిల్లో 3 వర్గాలు, 2 వర్గాలు బాగా పూర్తిగా చెప్పుకున్నాం. 3వ వర్గం ధ్యాన పద్ధతులు. మనం అంతకుముందు తెలుసుకున్నట్టుగా స్పిరిచువల్ సైకాలజీ గ్రంథంలో చెప్పిన విధంగానే ఇంకో కొద్దిగా వేరే రకంగా ఇక్కడ వివరింపబడింది. పూర్తిగా రేఖాగణిత రూపాలతో, రూపము, ఈ సంఖ్యలు వీటితో కలుపుకొని 6 గోపురాకారముల యొక్క శిఖరములను ఒకదానినొకటి స్పృశించున్నట్లు ఏర్పాటు చేయము. ఇప్పుడు ఘనము ఏర్పడినది. గోళమున ఒక ఘనం ఉన్నట్లు, ఘనమునందు ఒక గోళమున్నట్లు ఊహించు. ఈ రూపమునందు మనం ఇంతవరకు వివరించుకున్న 3 వర్గములలోనే కలన విశేషములన్నీ దాగి ఉన్నది. పరమాత్మ ఆత్మీయమైన అవ్యక్త స్థితి నుండి, ఆత్మస్థితి నుండి, తన నుండి, ఒక ఏకత్వము నుండి ఐతరేయముగా సమస్త సృష్టిని కొనివచ్చుటకు పనిచేయు ప్రజ్ఞలన్నిటినీ ఈ 3 వర్గములు సూచించు. ప్రళయం నుండి సృష్టి స్థితికి తీసుకొచ్చేవి. ప్రళయం అంటే ఏకత్వంగా ఉన్న విషయంలో, అక్కడి నుంచి అనేకత్వంలోకి తీసుకువచ్చేవి ఇవన్నీ. ఇక 4వ వర్గం 4, 3, 2 అంగుళముల పొడవు, వెడల్పు, మందముల కొలతలతో, పొడవు 4, వెడల్పు 3, మందం 2 అంగుళాలు ఒక ఇటుకను నిర్మింపు. దీనిని ఘనముపై నుండునట్లు నిర్మాణము చేయము. భగవంతుని వాణియగు ఓంకార తత్వమును వివరించు పవిత్ర గ్రంథములను దానిపై నుంచు. ఐదవ వర్గం ఒక వృత్తమును 3 సమభాగములుగా ఖండించు, 3 వ్యాసార్థములను గీయుము. పరిధిపై గల వాటి 3 కొస బిందువులను కలుపుము. వృత్తమున సమభుజ త్రికోణము ఏర్పడును. త్రికోణము యొక్క 3 భుజములను ఈ క్రింది అంశములను సూచించును. పొడుగు, వెడల్పు, మందము, భూత, భవిష్యత్, వర్తమానము, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, కర్త, కర్మ, క్రియ, సృష్టి, స్థితి, లయము, సత్వము, రజస్సు, తమస్సు, పై త్రిభుజమున గల త్రివిధములైన ధర్మములు, భూహు, భువః, సువః, ఆ, ఊ, మా అని పిలువబడును. చతురస్రము సంఖ్యాపరముగా 4 అని సంఖ్యను మనము సూచించేటప్పుడు రేఖాగణితంగా ఏ ఆకారం, ఏ రూపంతో సూచిస్తాము? చతురస్రము. అక్కడ చతురస్రము బొమ్మ ఉందంటే అది 4 సంఖ్యకి సంబంధించింది. అది త్రిభుజము 3, వ్యాసార్థము 2, వృత్తము 0 అంటే పూర్ణము అను సంఖ్యల చేత సంకేతింపబడినవి. వీటి వలన ఏర్పడు సంయుక్త సంఖ్య 4, 3, 2, 0 కాంపౌండ్ నెంబర్. ఈ సంఖ్య మొత్తం యుగముల కాల పరిమాణానికి ఆధారంగా ఉంది. నాలుగు లక్షల పక్కన మనం కొన్ని సున్నాలు చేరిస్తే 4, 3, 2, 0 మనకి ఎట్లాగొచ్చింది? చతురస్రము, త్రిభుజము,
వ్యాసార్థము, వృత్తము. వాటిని కలిపేటప్పుడు కల్లా 4, 3, 2, 0 పక్క పక్కన ఏర్పడినాయి. దీనికి ఇంకొక 2 సున్నాలు కలిపితే అప్పుడేమైంది? 4,32,000 సంవత్సరాలు వచ్చింది. 4,32,000 సంఖ్య వచ్చింది. అది దేన్ని సూచిస్తుంది? కలియుగం యొక్క కాల పరిమాణాన్ని సూచిస్తుంది. ఇక దీని ఆధారంతో మిగతా కాలాలకి సంబంధించి, మిగతా యుగాలకి సంబంధించి ఇప్పుడు కలియుగం యొక్క 4,32,000 సంవత్సరాలకు ఆధారమైనటువంటి సంఖ్య ఈ మాదిరిగా, అంటే మనం 5వ వర్గంలో మనం చూస్తున్న దానికి తగిన విధంగా చతురస్రము, త్రిభుజము, వ్యాసార్థము, వృత్తము. ఈ సంఖ్యలన్నీను పూర్ణము నుండి ఉద్భవించి, వృత్తముల నుంచి పూర్ణంలోనికి నిర్గమించును. సంఖ్యాపరముగా వృత్తము యొక్క కేంద్రము 1. సంఖ్యాపరముగా గాని రేఖాగణిత పరముగా గాని దీనిని 2గా విభజించలేదు. ఎంత తమాషానో చూడండి. ఎక్కడైనా మనము విభజించేస్తాం, ఎక్కడైనా సరే, కానీ కేంద్రం దగ్గర విభజన లేదు. ఇక దీనిని 2గా విభజించలేము. దాని ఆధారంగా వచ్చిన వృత్తాన్ని మన ఇష్టం వచ్చినట్టు విభజించగలం. ఎన్ని భాగాలుగానైనా మనం విభజించుకోగలం. కానీ వృత్తం మొత్తానికి ఆధారంగా ఉన్న కేంద్రం ఏదైతే ఉందో దాన్ని విభజించలేనిది ఈ మొత్తానికి ఆధారమైనది. తను ఉన్నవాడు, ద వన్ ఫండమెంటల్ లా. ప్రతి వృత్తమునకు ఒకే కేంద్రం ఉండదు. వృత్తంలోని అన్ని రేఖలు కేంద్రము నుండి బయలుదేరి పరిధికి విస్తరించును. వృత్తము నిలచి ఉన్నంత కాలము కేంద్రమును చెదరకొట్టుట, తొలగించుట సాధ్యము కాదు. ఇంకా ఇంకొక రకం 6వ వర్గం. ఇది మనం పైథాగోరియన్ డెకార్డ్ అనే పేరుతో మనం అంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. అయినా కానీ ఈ వరుసలో మనం అది కూడా చెప్తాం. పైన ఉదహరించిన సంయుక్త సంఖ్య నుండి వృత్తం యొక్క సంఖ్య అయిన పూర్ణమును తొలగించి కేంద్రం యొక్క సంఖ్య 1ని చేర్చినచో అది 4, 3, 2, 1 అగును. దీని యందుగల 10 అంశములను ఈ క్రింది విధముగా, అంటే 4, 3, 2, 1 కలిపితే ఏమైంది? 10 అయింది. 4 + 3 7 + 2 9 + 1 10. దీని యందుగల 10 అంశములను ఈ క్రింది విధముగా సమబాహు త్రిభుజాకృతిలో కూర్చి చతురస్రమునందు నీలపు రంగు చుక్కలతో గుర్తించు. పైన శీర్షం దగ్గర 1 చుక్క, దానికి దిగువన 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు. 1 2 3 4. ఈ బొమ్మ అనేక సంప్రదాయములలో వివిధ నామములతో పిలువబడు దైవతమును సూచించింది. అవి పద్మపాణి, దత్తాత్రేయ, కుమారస్వామి, రాబోవు 10వ అవతారం. వీటికి సంకేతంగా దీన్ని వాడుతున్నారు. ఈ బొమ్మలోని 10 చుక్కలు పరమ పురుషుని, అంటే కాస్మిక్ పర్సన్, ఈ విశ్వ పురుషుడు ఎవరైతే ఉన్నారు, మొత్తానికి సంబంధించిన పురుషుడు. అంటే ఎక్కడికక్కడ ఒక దేహంగా ఉన్నట్టుగా, ఒక ఆకారంతో ఉన్నట్టుగా. మనం వ్యక్తిగతంగా మనం ఒక దేహంతో, ఒక ఆకారంతో ఉన్నాము. అట్లాగే ఈ ఒక జాతికి సంబంధించిన వాళ్ళం మనం, ఒక మూల జాతి.
ఉపజాతి అనుకుందాం. ఒక ఉపజాతికి సంబంధించి, ఆ ఉపజాతికి సంబంధించి ఒక పురుషుడు అన్నట్టుగా. మళ్ళీ ఉపజాతులు 7 కలిసి ఒక మూల జాతి అన్నట్టుగా మూల జాతికి ఒక పురుషుడు. ఇట్లాగా వేసుకుంటూ వెళ్తే మొత్తం విశ్వానికి ఒక పురుషుడు, విశ్వ పురుషుడు. పురుష సూక్తము ఆహ్, ఋగ్వేదంలోని పురుష సూక్త మంత్రాలు ఆ విశ్వ పురుషుని గురించే కీర్తిస్తున్నాయి. పరమ పురుషుని దశాంగుళములుగా వేదములందు వివరింపబడినవి. 10 అవతారములుగా పురాణములలో పేర్కొనబడినవి. శిశువుగా మానవుడు తల్లి గర్భమున 10 నెలలలో ప్రదర్శించేటి 10 దశలను కూడా ఇవి సూచించును. ఇది యుగములుగా వర్తించు కాల కలనమునకు కూడా సంకేతము. అంటే కలనం అంటే లెక్క చేయడం అనేదాన్ని. ఆ కాలం యొక్క లెక్కకి గణనమునకు అది కాల గణనమునకు కూడా సంకేతము. శిఖరమున గల ఒక చుక్క కలియుగమును సూచించగా 2 చుక్కలు ద్వాపర యుగమును, 3 చుక్కలు త్రేతాయుగమును, 4 చుక్కలు కృతయుగమును వరుసగా సూచించును. యుగములుగా విభజింపబడు కాల కాలనములకు సంబంధించిన కథలు అనేక జాతుల పవిత్ర గ్రంథములలో ఉన్నవి. పై దేవతల నామములు ఈ సంకేతమున దాగి ఉన్న రహస్యములన్నిటినూ విశదము చేయును. హెచ్పి బ్లవట్స్కీ రచించిన ద సీక్రెట్ డాక్టర్ అన్న గ్రంథంలో పై విషయాలు విపులంగా వివరించబడినవి. వాటినే మనం దేవతల నామాలు ఇట్లాగా లేకుండా నేరుగా మనకి దాంట్లో చెప్పబడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఈ సీక్రెట్ డాక్టర్లో వివరించబడిన దాని ఆధారంగానే ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకోగలుగుతున్నాం. పరిధి యందు మనచే గుర్తింపబడిన 3 తెల్లని చుక్కలు సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలను సూచించగా, మిగిలిన 7 చుక్కలను మానవుడనే పట్టకం ప్రజర్ము ద్వారా ప్రసరించి విశ్లేషణం చెంది అతని చేతనే ఐతరేయముగా సమస్త విశ్వంలోనూ దర్శింపబడే శ్వేత కిరణం యొక్క సప్తవర్ణ శోభలకు సంకేతాలు. పట్టకం నుంచి అవతల తెల్లటి వెలుగు, ఒకే వెలుగు వస్తుంటాయి తెల్లటిది. ఆ తెలుపు వర్ణం అంతా ఏమైపోయింది, ఇక్కడ 7 వర్ణాలుగా మనకి పట్టకము ఇంకో వైపు నుండి బయటికి ప్రదర్శితమవుతున్నాయి. 7 రంగులు. 7 రంగుల్ని తనలో గర్భీకృతం చేసుకున్నటువంటి ఆ తెల్లటి వర్ణం, తెల్లటి కిరణం నుంచి ఈ సంకేతంలో దాగి ఉన్న అతి గూఢమైన కృతు రహస్యాన్ని తెలుసుకున్న తరువాత పురుష సూక్తంలోనే ఆత్యతిష్ట దశాంగుళం అన్న మంత్రం ఎంత అర్థవంతమో గ్రహించగలుగుతాం. పరమ పురుషుడు తన్ను తాను దశాంగుళములతో గుణకం చేసుకున్నాడంటే 1 అనే సంఖ్య లేక మూల కారణం దశాంశ పద్ధతిలో గుణింపబడి దశంగా, శతంగా, సహస్రంగా విస్తరించిందని విశేషార్థం. విధంగా దీనికి సంబంధించి నెక్స్ట్ వేద గ్రంథం మనకు అందించిన సృష్టి ప్రణాళిక అన్న దానికి సంబంధించిన వివరం తెలుసుకుందాం. సృష్టి మొత్తమునకు ఒక చక్రనేమి క్రమము లేక పర్యాయత్వము ఉన్నది. పీరియాడిసిటీ.
దానిని అనుసరించే సృష్టి ప్రళయములు వర్తించుతుంది. అనగా అఖండ సృష్టి ప్రణాళికలో వెలువడిన సృష్టి చైతన్యము ఒక కలన ప్రమాణాంశము, యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్. మన చైతన్యమునకు నిద్ర మేల్కొనుటలు ఎటువంటివో శాశ్వతమైన అస్తిత్వమునందు సృష్టి ప్రళయములు అటువంటి. ఒకదాని తరువాత మరి ఒకటి పర్యాయత్వము చెందుతుంది. అంటే ఎక్కడ ఆగదు కానీ, అందుకని చక్రనేమి క్రమము అన్నారు. చక్రనేమి ఒక చక్రములే గుండ్రంగా తిరుగుతూ ఉండడం, వలయంగా తిరుగుతూ ఉండడం. మేల్కాంచితయనగా సృష్టి ప్రారంభమునకు ఉన్ముఖమై ముగిసిన తరువాత ప్రళయంలోనికి పర్యవసించుట. మనం ఏం చేస్తున్నాం? మేల్కాంచం ఆ రోజుకి పగలకి సంబంధించినటువంటి పనులు, నిత్య కృత్యాలు, మన కర్తవ్యాలు చేసాము. సాయంత్రానికి విశ్రాంతి తీసుకుంటాం. అట్లాగే సృష్టి కూడా ముగిసిన తరువాత, సృష్టి ప్రారంభమునకు ఉన్ముఖమై ముగిసిన తరువాత ప్రళయంలోనికి పర్యవసించుతారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, పగలని ఏర్పాటు చేసి అస్తమిస్తున్నాడు, రాత్రికి అవకాశం. సృష్టి స్థితిలో సర్వమును తనకు ఐతరేయముగా భాషిస్తుంది. సృష్టి స్థితిలో ఇతరముగా మనకన్నా మన చుట్టూ ఉన్నాయన్నీ వేరుగా ఉన్నాయి, భిన్నముగా ఉన్నది. భిన్నత్వంతో, అనేకత్వంతో మనకి అర్థమవుతుంది. ఇదంతా ఐతరేయము అన్నారు దాన్ని, అంటే ఇతరముగా ఉన్నది. లయ స్థితిలో కూడా సర్వమును అస్తిత్వము చెంది ఉన్నను ఆత్మీయ స్థితిలో, అంటే సబ్జెక్టివ్ స్టేట్, ఆత్మీయ స్థితిలో అవ్యక్తముగా ఉండదు. ఆత్మీయ స్థితి, ఐతరేయములు అను రెండు స్థితులు మొదటి గంటలుగా వర్ణింపబడాయి. పగలు తండ్రి కాగా రాత్రి తల్లి. వీరిని ఆది దేవతలైన అదితి కశ్యపులుగా వేదములు దర్శించి కీర్తించినది. కశ్యపుడు అనగా చూసువాడు, అదితి అనగా ఆహరించినది లేక మృంగునది. పేరు కూడా దానికి తగిన విధంగా పెట్టబడ్డది. ఆ పేర్లన్నీ కూడా మిగిలిన దేవతలందరూ వారి సంతానమై ఒక దినము యొక్క వ్యూహమును అనుసరించి వర్తించు. ఇక్కడేంటి, వీళ్ళు ఒక వ్యక్తులుగా మనకి ఒక పెద్ద కుటుంబం ఉంది అన్నట్టుగా ఇవన్నీ మనకి ఈ విధంగా కథల రూపంలో అందించారు. ఇవన్నీ శక్తులకి సంబంధించినవి. సృష్టి రావడానికి, మరలా ప్రళయంలోకి వెళ్ళడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ శక్తులనే మనం ఒక్కొక్క దానికి, ఇప్పుడు పగలు వచ్చింది మనకి, పగలు అనే అనకుండా దానికి ఒక పేరు పెట్టారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఒక దేవతగా ఒకళ్ళని కూర్చోబెట్టి అదితి మన కశ్యపుడు అని పెట్టారు. అలాగే రాత్రి వచ్చింది, రాత్రి అనకుండా అదితి. ఆ విధంగా మనం పురాణ గాథలన్నీ కూడా ఆ పద్ధతిలో మనకి అందింపబడ్డాయి. అలాగే అందింపబడ్డాయని మనకి ఎలా తెలిసింది? సీక్రెట్ డాక్టర్ను బహిర్గతమైన తర్వాత సృష్టి యొక్క మొత్తం రహస్యాలన్నీ ఆ కథల రూపంలో మనకి అందింపబడి ఉన్నాయి, ఆ కథల్లో గర్భీకృతమై ఉన్నాయి అన్న విషయం మనకి సీక్రెట్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ పగలు తండ్రి కాగా రాత్రి తల్లి అని గట్టిగా చెప్పగలుగుతుంది. అంతకుముందు పగలు ఇట్లా రాత్రి అన్నట్టు కాకుండా అది కశ్యపుడు అనే ప్రజాపతి ఉన్నాడు, ఆయన యొక్క భార్య అదితి అనే ఆమె ఉన్నది, వీళ్ళిద్దరికి సంతానం కలిగింది. ఇట్లాగా మనం ఒక కథలాగా తీసుకున్నాం. దాంట్లో ఎక్కడ మనకి ఈ సృష్టికి సంబంధించిన విషయంగా ఏమీ లేదు. కానీ అది ఎవరికి తెలిసేది? ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రం
దాంట్లో ఉన్న అంతరార్థం. అలాగే ఆ కథలనే చదువుతూ ఆ కథల్లో వివరింపబడినటువంటి మొత్తం సమస్తము తనలో ఉన్నటువంటి నిమిడీకృతమైంది అని తన యందు మేల్కొనటం, తనలో ఉన్నటువంటి ఆ శక్తులకు సంబంధించి మేల్కొనటం, మేల్కొల్పటం అన్నట్టుగా ఆ ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. మిగతా వాళ్ళకి ఒక కథలాగానే మనకి తెలిసేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైనా కానీ దాన్ని అందుకోవడానికి అవకాశం మన ఎదురుగా ఉంచారు. పుస్తకంలో భోజనం పెట్టారు, మీ ఇష్టం ఆకలి అవుతుందా తినండి అన్నట్టుగా. మాకు ఆకలి లేదులేండి, మాకు ఈ భౌతిక విషయాలకి మాకు ఆలోచన రాలేదు, ఓకే పర్వాలేదు. ఎదురుగా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా ఆలోచన వస్తుంది. అది దాని యొక్క ప్రభావం చూపిస్తుంటుంది అందరి మీద. ముగించేటప్పుడు కల్లా మనకు వచ్చే ఆలోచనలో మార్పు జరగటం ప్రారంభిస్తుంది నెమ్మదిగా. ఇప్పుడు దీంట్లోకి రావాలి, ప్రవేశించాలి అన్నట్టుగా వస్తుంది అనమాట. అందుకు సృష్టి యజ్ఞమును నిర్వహించు ప్రజ్ఞలు పితృదేవతలని దేవతలని 2 వర్గములుగా విభజింపబడ్డాయి. పితృదేవతలు ప్రజననమునకు లేక సంతానోత్పత్తి రీప్రొడక్షన్ కు చెందిన దేవతలు కాగా, పితృదేవతలు దేవతలు సృజనాత్మక ప్రజ్ఞలు అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్. 2 రకాల దేవతలుగా మనకి దేవతల్ని 2 వర్గాలుగా విభజించారు. ఒకటి పితృదేవతలు, దేవతలు. సృష్టి యజ్ఞాన్ని నిర్వహించేటువంటి ప్రజ్ఞలు వీళ్ళు. సృష్టి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి వీళ్ళు కారకులు అన్నమాట. పితృదేవతలు సంతానోత్పత్తికి చెందిన దేవతలు కాగా, దేవతలు సృజనాత్మక ప్రజ్ఞలుగా అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్. మొదటి వర్గము మాతృశక్తులని లేక చాంద్ర దేవతలని పిలువబడగా, 2వ వర్గము సౌర ప్రజ్ఞలని లేక పితృదేవతలని వ్యవహరింపబడుతున్నది. పితృదేవతలలో 2 వర్గములు ఉన్నవి. అగ్నిశ్వాత్తులు నిద్రాణమైన అగ్ని కణముల వంటి వారు కాగా, బహిర్ముఖులు తేజస్వరూపులు. మొదటి వర్గం వారు నిద్రాస్థితి లేక జడ పదార్థ స్థితిలో ఉండగా, 2వ వర్గము నిర్మాణాత్మక శక్తిగా అణువునందును దాని సూక్ష్మ భాగముల యందును జాగృతమై ఉండదు. సౌరతత్వము కలిగిన దేవతలలో విశ్వే దేవతలు, సృజనాత్మక దేవతలు అని 2 తరగతులు ఉన్నవి. మొదటి వారు గంధర్వులు, సామమయ దేవతలు కాగా, 2వ వారు దేవతలు, కాంతి స్వరూపులు. గంధర్వ స్థితి నుండియే దేశకాలమును గోళాకారము మేల్కొల్పబడి, అంటే దేశము కాలము సృష్టి వ్యక్తం అవ్వాలి అంటే ప్రథమంగా కావాలి దేశము అంటే చోటు, కాలము. ఇదిగా మనకి వెంకటేశ్వర స్వామి ప్రధానంగా మనం అర్చించేది ఆ మూర్తితో పాటు ఆయన యొక్క 2 చేతుల్లో ఉన్నటువంటి శంఖము, చక్రము, రెండిటిని కూడా మనం ఆరాధిస్తాం. మనకి తెలియకుండానే సృష్టికి ఆధారమైనవిగా 2. ఒకటి చోటు, ఒకటేమో కాలము. చక్రము కాలానికి సంకేతముగా, చోటుకి సంకేతముగా శంఖము. దేశము, కాలము అను గోళాకారముగా మేల్కొల్పబడి, కాలమునందు నిహితమైన దేశముగా మేల్కొంది. దీని యందు భూగోళమున రాబోవు సృష్టి వృక్షమును మొలకెత్తించు బీజములు దాగి ఉన్నది. వృక్షంతో ఎక్కువగా మనకి సంకేతపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అది విత్తనం నుండి వృక్షం అవడం అనేది దాని యొక్క విశేషము. ఆ పద్ధతులు ఇంకెక్కడ మనకి అట్లాగా లేదు. కాబట్టి సృష్టి ఆ పద్ధతిలో వస్తుంది కాబట్టి వృక్షము, బీజము ఈ 2 మనకి పూర్తిగా తరచుగా సంకేతింపబడుతుంటుంది సృష్టికి సంబంధించి. వ్యక్తిగత చైతన్యమున గంధర్వులు లయాత్మకమైన సామధర్మము అను శుద్ధమైన అనుభూతికి అధిదేవతలు. దీనినే మనము పారవశ్యము లేక ఆనందమనియు పిలుచుతున్నాము. సృజనాత్మక దేవతలు జాగృతమైన చైతన్యమునకు అధిదేవతలు.
వారు గోళాకారమున 3 వర్గములుగా వర్తింతురు. ఆదిత్యులు గోళ ఆకాశమున. ఈ ఆకాశం ఎట్లాగుంది? ఒక గోళాకారంగా ఉంది, ఒక గుడ్డులాగా. అది 3 వర్గములుగా వర్తింతురు ఈ సృజనాత్మక దేవతలు. క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ అని ఏదైతే పిలుస్తున్నామో వాళ్ళని. ఒకటి ఆదిత్యులు, జ్యోతిరుద్గమన దేవతలు, గాడ్స్ ఆఫ్ రేడియేషన్. 2 రుద్రులు, స్పందనాత్మక దేవతలు, గాడ్స్ ఆఫ్ వైబ్రేషన్. 3 వసువులు, పదార్థ నిర్మాణ దేవతలు, గాడ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్. వారినే వరుసగా దివ్య దేవతలు, అంటే సువర్లోకము లేక వెలుగుల లోకమునకు సంబంధించిన దేవతలు, అంతరిక్ష దేవతలు లేక భువర్లోకపు దేవతలు, పృథ్వీ దేవతలు లేక పదార్థ నిర్మాణ దేవతలు అందు. దివ్య దేవతల సంఖ్య 12. వారిది శుద్ధ తేజస్సు యొక్క లోకము. ఇది మానసమునకు ఇంద్రియములకు పరమై అతీతముగా వర్తించును. మన చక్షురింద్రియమునకు ఆ వెలుగును చూచు సామర్థ్యం లేదు కనుక అది మనకు ఆకాశంలోని నీలవర్ణముగా మాత్రమే గోచరించును. స్పందనాత్మక దేవతలు 11 మంది. వారు మానవుడు చూడగలిగిన వెలుగు, వినగలిగిన శబ్దము, ఉష్ణ ప్రసారము, గమనము, సాపేక్ష స్థాన భ్రంశము, రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అను కక్షలలో వర్తింతుడు. మనము చూచు మన భూమికి చెందిన సూర్యుడు, ఆయన ప్రకాశము జ్యోతిరుద్గమన కక్షలకు సంబంధించినది. అసలు సూర్యుడు ద్వాదశాదిత్యుల లోకమునకు చెందినవాడు. ఆ సూర్యుడు మనకు జ్ఞేయుడే గాని మన చక్షువులకు దర్శనీయుడు కాడు. మన అస్తిత్వమునకు సంబంధించిన నిజమైన ఆధ్యాత్మిక సూర్యుడు అతడే. మనము దర్శించు సూర్యుడు ఆ సూర్యుని యొక్క ఛాయ మాత్రమే. పూర్తిగా భౌతిక రూపానికి సంబంధించింది, స్థూలానికి సంబంధించినది. సూక్ష్మానికి సంబంధించిన అసలైన సూర్యుడు ద్వాదశాదిత్యులకు లోకమునికి చెందినవాడు. మన చక్షువులకి దర్శనీయుడు కాడు. అంటే మన చక్షువులకి దర్శనీయుడు అవ్వాలి అంటే మనము భౌతికం నుంచి, ఈ భౌతిక తత్వం నుంచి విడిపడినప్పుడు, ఈ సమస్తము అంటే ఆ 3వ కన్ను మనకి తెరుచుకున్నప్పుడు, ఆ పీనియల్ గ్లాండ్ లో ఉన్నప్పుడు, అది వికాసం చెందినప్పుడు, తెరుచుకున్నప్పుడు, ఐ ఆఫ్ డాంగ్మా, అప్పుడు ఇవన్నీ మనకి దర్శనమిస్తాయి. మరి ఇవన్నీ చూచే కదా వాళ్ళకి మనకి అందిస్తున్నారంటే, వాళ్ళు భూలోకంలో ఉండి చూసిన వాళ్ళు అందిస్తేనే కదా మనకి అర్థమయ్యేది. వీళ్ళు అందిస్తున్నారంటే ఎట్లాగా అందిస్తున్నారు? ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే పద్ధతులు. ఆదిత్య లోకంలో ఉన్నది, ఆదిత్య లోకంలో ఉన్న విషయము ఆదిత్య లోకానికి సంబంధించిందిగా మనకు అందిస్తే మనం అందుకోలేం కదా. మనం ఇక్కడ భూలోకానికి సంబంధించిన వాళ్ళకి వీలుగా ఇక్కడ అందించబడటం వల్ల ఎలా అందించగలిగారు వాళ్ళు? ఐ ఆఫ్ డాంగ్మా, 3వ కన్ను వికసించడం వల్ల, తెరుచుకోవడం వల్ల సమస్తాన్ని ఏకకాలంలో దర్శించగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటి, మనము దర్శించు సూర్యుడు ఆ సూర్యుని యొక్క ఛాయ మాత్రమే. మనం మామూలు భౌతిక చక్షులతో చూసేది ఏదైనా కానీ ఛాయ అంటే ప్రతిబింబం, నీడ. నీడ ఉందంటే ఆ నీడకి సంబంధించిన వాడు ఎవడో ఉన్నాడు కదా అక్కడ. ప్రతిబింబం ఉంది అంటే ఆ ప్రతిబింబానికి సంబంధించిన బింబం ఒకటి ఎక్కడ ఉన్నది. నిర్మాణాత్మక దేవతలైన వసువులు 8 మంది. భూమికి సంబంధించిన పదార్థ నిర్మాణ దేవతలైన వారు భూమి, అగ్ని, జలము, వాయువుల కార్యక్రమములను నిర్వహించారు. ఈ 4గింటిలో వన్హి అని పిలువబడు అగ్ని మిగిలిన 3 భూతములను ఒక స్థితి నుంచి మరి ఒక స్థితికి పరిణామము చెందించును. ఒక సౌర వ్యవస్థ ఉద్భవించుట యవన దశలో కలుగు సహజ వికాస లక్షణముల వంటిది.
సౌర ప్రజ్ఞ నుండి గ్రహములన్నీ బహిర్గతమగును. వర్ణ విశ్లేషణ లక్షణము కలిగిన సూర్యుడు స్పందనాత్మకమైన వర్ణ వలయములు ఏర్పడినట్లు చేయుచు సూర్యకిరణములను సూటిగా వివిధ దూరములకు విభిన్న పరిమాణ గమన వేగములతో ప్రసరింపజేసి కొన్ని నిర్ణీత దూరములలో ప్రతిస్పందనముల ద్వారా గ్రహముల యొక్క అణుకేంద్రక ప్రజ్ఞలను సృజించును. ఇవి గ్రహముల చైతన్య కేంద్రముగా లేక గ్రహ అధిదేవతలుగా పనిచేయును. క్రమముగా ఇవి గ్రహముల యొక్క మిగిలిన అంశములకు చిత్తము, బుద్ధి, అహంకారములను బహిర్గతము చేయును. మనకు తల్లి గర్భంలో భౌతిక ఆకారం ఏర్పడినట్లు వాటికి భౌతిక గోళాకారాలు ఏర్పడు. మన చుట్టూ ఉన్న గోళాకారములు అసంఖ్యాకమైన సూర్యులలో ప్రతి సూర్యుడు ఈ విధముగా తన సౌర వ్యవస్థను సృజించుకును. భూమి వివిధ ఖనిజాలను నిర్మించుకున్నట్లు ప్రతి గ్రహము తన భౌతిక పదార్థముల అణువులను నిర్మించుకుంటుంది. ఇవన్నీ తరతమ భేదములతో చైతన్యము తమ యందు నిద్రాముద్రితమై వర్తించే సజీవ ప్రాణికోటి యొక్క చైతన్య ప్రమాణాంశాలు. పితృదేవతలను ప్రజ్ఞలు వాటి యందు పనిచేయుచు సర్వమునకును సారథ్యము వహించును. ప్రతి అణువును దాని యొక్క ప్రత్యేక నిర్మాణమును కలిగి ఉన్నది. అందువలన ప్రతి అణువును పరిణామ పథమున పురోగమించు వామన రూపమైన సౌర వ్యవస్థ. ఒక అణువు ఏంటి కావాలి? సౌర వ్యవస్థ కాదు. ఆ ద్వాదశాదిత్యుల్లో ఉన్నటువంటి ప్రధానమైన సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సూర్యుడు, అట్లా అవ్వాలి మనం. ఒక అణువు ఆ విధంగా ఆధ్యాత్మిక సూర్యుడుగా మారాలి. దానికే పరిణామ పదమును అది చేస్తూ ఉంటారు. ఇది పితృదేవతలు. అందువలన ప్రతి అణువును పరిణామ పదమున పురోగమించు వామన రూపమైన సౌర వ్యవస్థ, మినియేచర్ సోలార్ సిస్టమ్. అంటే ప్రతి అణువు కూడా భవిష్యత్తులో కాబోయే సౌర వ్యవస్థ. ప్రతి అణువునందును మనచే న్యూక్లియస్ అని పిలువబడే కేంద్రక ప్రజ్ఞ చుట్టూను ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అను సూక్ష్మాతి సూక్ష్మమైన అణు సముదాయము పరిభ్రమించుతుంది. ఈ కార్యక్రమం అంతయు పితృదేవతల చేత వ్యూహ రచన చేయబడి అణు చైతన్యం యొక్క పర్యవేక్షణమున నిర్వహింపబడుచుండును. ఎక్కడికక్కడికి మళ్ళీ చైతన్యం ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమం నడుస్తుంది. ఇట్లాగా చేస్తున్న వాళ్ళని పితృదేవతలు అన్నం సంకేతనామంతో మనకి ఇక్కడ పురాణ గాథల్లో ఇచ్చారు. ఖనిజ పరిణామము పూర్తి అయిన తరువాత ఈ అణువులన్నీను రెండవదైన జీవ పరిణామమును ఉషస్సులోనికి మేల్కొను. ఈ దశ తరువాత ఓషధులుగా వృక్ష ప్రపంచంలోనికి మేల్కొను. ఆ అణువే క్రమక్రమంగా ఆ పరిణామ పదంలో అభివృద్ధి చెందుతూ ఖనిజ పరిణామంలోకి వస్తుంది. అంతకుముందు 3 ఉన్నాయి మనకి. ఫస్ట్ ఎలిమెంటల్ ప్రాథమికంగా ఉన్నటువంటిది ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు. ఈ 3 అయిన తర్వాత అప్పుడు ఖనిజ వర్గులోనికి ఖనిజ పరిణామంలోకి ఖనిజ వర్గులోకి ప్రవేశిస్తుంది. ఖనిజ పరిణామం పూర్తయిన తరువాత ఓషధులుగా వృక్ష ప్రపంచంలోనికి మేల్కొను. ఓషధులనగా ఉషస్సు చేత మేల్కొల్పబడిన జీవ చైతన్యము గలవి. వృక్ష ప్రపంచమున ధాన్యములుగా, ఓషధులుగా, వనస్పతులుగా, తరులత గుల్మములుగా పరిణమించును. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి? భాగవతం. అందుకే మాస్టర్ గారు ఈకే గారు భాగవతాన్ని తీసుకొని దాంట్లో ఉన్న రహస్యాన్ని వెల్లడి చేశారు. రహస్య ప్రకాశం, భాగవత రహస్య ప్రకాశం అనే పేరు. చాలా వివరంగా ఇవ్వబడింది భాగవతంలో. ఇంత వివరంగా మనకి మిగతా ఏ పురాణ గాథల్లో కూడా ఇట్లాగా లేదు.
అది కూడా ఇంకొక సంకేతంగా శిశువు ఎలాగా ఏర్పడి ఈ దశలన్నిటిని దాటి పూర్తిగా మానవ దేహంగా తయారయ్యే ప్రక్రియ వరకు దాంట్లో అంత వివరంగా ఏ నెలకు ఆ నెల అన్నట్టుగా ఒక్క నెలకి అభివృద్ధి చెందే ఆ శిశువు యొక్క అభివృద్ధి ఎలాగుంటుందో చెప్పడానికి వీలుగా ఒక్కొక్క స్కంధాన్ని అనుకున్నారు. ఒక్కొక్క స్కంధంలో ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు యొక్క పరిస్థితి ఎలాగుంటుందో, అదే ఇక్కడ వర్గులుగా ఒక్కొక్క వర్గు నుంచి ఎలాగా వచ్చారు అది కూడా దీంట్లో కలిసిపోయిందన్నమాట. వృక్ష ప్రపంచమున ధాన్యములుగా, ఓషధులుగా, వనస్పతులుగా, తరులత గుల్మములుగా పరిణమించును. జంతు చైతన్యము మేల్కొనినప్పుడు అవి అన్నియు జంతు ఆత్మలుగా అంటే యానిమల్ సోల్స్ మేల్కొను. అక్కడంతా సామూహిక ఆత్మలుగా ఉంటాయి. ఒక్కొక్క జాతికి సంబంధించిన జంతువుకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ జంతువులున్నా అవన్నీ సామూహికాత్మగా ఉంటూ ఈ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి అవి. ఆ పరిణామ దశ గడిచి మానవ ప్రపంచంలోనికి మేల్కొనినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ప్రత్యేకాత్మగా విడిపడినటువంటి ప్రత్యేక ఆత్మగా అయిన తర్వాత అది మానవుడికి ఉపాధిగా ఉండటానికి అది సిద్ధంగా ఉన్నట్టుగా అయింది. అప్పుడు దాంట్లోకి జీవాత్మ ప్రవేశించడం, అక్కడి నుంచి ఈ మానవుడి యొక్క పరిణామం అంతవరకు జంతు స్థితి వరకు పరిణమించడం అనేది రెండవ జీవ ప్రసారం ద్వారా జరిగింది అక్కడ. ఇక మూడవ జీవ ప్రసారమైనటువంటి ఆత్మ ద్వారా, ఈ జీవాత్మ ద్వారా ఈ మిగతా కార్యక్రమం ఇంతవరకు ఏదైతే వచ్చిందో అలా మేల్కొంటూ క్రమక్రమంగా ఆ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఒక అణువు ఇక్కడ దేహాత్మగా ఇక్కడ వచ్చింది మానవుడి దగ్గర. ఈ దేహాత్మని ఆ పరిణామ దశ గడిచి మానవ ప్రపంచంలోనికి మేల్కొనినప్పుడు వాటికి ఆత్మజ్ఞానము పొందుటకు సాధ్యమగు స్థితి లభించింది. అప్పుడు ఈ దేహాత్మ జీవాత్మతో కలిసి తురియాత్మగా మారడానికి కావలసిన ఏర్పాటు ఇక్కడ ఉందన్నమాట. పరిణామంలోనే ఈ 4 దశలను నిత్యము మనం అనుభవించు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురియావస్థలను పోలి ఉన్నవి. అంటే ఖనిజ జాగ్రత్త అవస్థ అంటే తురియావస్థలను పోలి ఉన్నవి. సూర్యకిరణములకు ప్రతిస్పందించి ప్రభావితమగు స్థితి పెరుగుచున్న కొలది భూమి యొక్క భౌతికత్వంతో పెనవేసుకున్న ఖనిజముల అధస్థితి నుండి జియోట్రోపిజం, సూర్యకిరణ స్పర్శచే ప్రచోదనము చెందు హీలియోట్రోపిజం ఊర్ధ్వ దశకు మన చైతన్యము పరిణామ పథమున పురోగమించును. భూగోళముపై పరిణామము ముగిసిన వారికి యావత్ విశ్వ వ్యవస్థ అంటే కాస్మాసులోని కార్యక్రమమును దర్శించి సృష్టికి మార్గదర్శకులుగా పనిచేయు స్థితి లభించును. ఇటువంటి పవిత్రాత్మలనే ఋషులందరూ దీన్ని దర్శించారు అంటే అర్థం ఏంటి? ఇక దానికి సంబంధించి మార్గదర్శకులుగా పనిచేయటం, వారు వ్యక్తులుగా వర్తించక సృష్టి కార్యమునకు సారథులై వర్తింతురు. అప్పుడు వారు అన్ని కక్షలలోని పొరలయందును ధర్మములను విజ్ఞానముగా నింపుటలో దేవతలకు సహకారం అందింతురు. ఈ భూమిపై తమ కార్యక్రమము సార్థకముగా నిర్వహించిన తరువాత తమ పరిణామమును పూర్తి చేసుకున్నటకు బుధ గ్రహమునకు సాగిపోవుదు. అచ్చటి కార్యక్రమము ముగిసిన తరువాత బృహస్పతి గ్రహమునకు, శుక్ర గ్రహమునకు సాగిపోవుదురు. చివరకు వారు సూర్యగ్రహమునకు చేరుదురు. అప్పుడు వారికి సౌరగ్రహ తేజస్పందనము కలుగును. అప్పుడు సృష్టి కార్యము కొనసాగించే దేవతలతో సహకరించడానికి మిగిలిన గ్రహాల మీద వారు సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తారు. ఈ విధంగా సూర్యకిరణాలే భూగ్రహం మీద జీవ సృష్టికి పరిణామానికి కారణమని మనము గ్రహించగలుగుతాము. ఒక సౌర వ్యవస్థ యొక్క ఆయు ప్రమాణము పూర్తయ్యే వరకు చక్రనేమి క్రమంలో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది.
సృష్టి స్థితి, అక్కడి నుంచి ప్రళయం, మరలా ప్రళయం నుంచి సృష్టికి ఈ విధంగా జరుగుతుంది. చివరకు కల్పాంత ప్రళయము సంభవించి సౌర వ్యవస్థల సమూహాలన్నీ లయమైపోతాయి. అప్పుడు అవి భవిష్యత్తు సృష్టిలో ఉద్భవించబోయే సౌర వ్యవస్థలనే వృక్షాల ఆవిర్భావానికి బీజాలుగా వర్తించడానికి చోటులో చైతన్య ప్రమాణాంశాలు అంటే యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ గా అస్తిత్వం చెంది ఉంటాయి. సూక్ష్మంగా ఇది వేద గ్రంథం మనకు అందించిన సృష్టి ప్రణాళిక. సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి ఎలాగ వెళ్ళింది, మరలా ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగ వస్తుంది, మొత్తం కూడా ఒక సృష్టి ప్రణాళిక, ఒక దివ్య ప్రణాళిక ఈ విధంగా మనం వేదంలో వివరింపబడింది. ఎట్లాగా దేవతల పేర్లతో. దాన్ని ఏం చేసాం ఇప్పుడు, మొత్తం ఆ శక్తులకి సంబంధించి పరిణామము, ఆ అభివృద్ధి పదము, ఒక అణువు సౌర వ్యవస్థగా మారే క్రమంలో ఏ విధంగా ఏ స్థాయిలను దాటి వస్తుంది అది, ఇవన్నిటిని మనము దీని ద్వారా వివరించగలిగాం ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఒక్కొక్క గ్రహాన్ని ఇప్పుడు ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో అంటే ఋషులు అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క గ్రహాన్ని దాటి అంటే ఆ గ్రహం యొక్క దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అంటే గ్రహ చక్రంలో అని ఉన్నాం కదా మనం. ఒక్కొక్క గ్రహ చక్రము పూర్తయిన తర్వాత దీని మీద ఉన్న వీళ్ళు ఇంకొక గ్రహ చక్రంలో ప్రవేశించడం, ఇట్లా క్రమక్రమంగా అన్ని గ్రహ చక్రాల్లోనూ ప్రవేశించి ఆ తర్వాత సూర్యుడిలో ప్రవేశించడం. ఇదంతా మనకి సోలార్ ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించి ఈ విషయాలన్నీ మనం దేవతల రూపంలో, కథల రూపంలో మనకు అందించారు. వాటిని మనకి దీని ద్వారా దాంట్లో ఉన్న రహస్యాన్ని వివరించారు. దేవతలు వారి వర్గీకరణం గురించి కొన్ని అంశాలు ఇదివరకే వివరింపబడ్డాయి. దేవతలు అనగా అనేక లోకాల్లో లేక కక్షలో పనిచేసే సృష్టి ప్రజ్ఞలు. తన యందు దేవాను పదమునకు తన యందు నిహితమై ఉన్న కొన్ని గొలుసు కట్టు ప్రక్రియలను బహిర్గతము చేయు సృజనాత్మక ప్రజ్ఞలు అని అర్థము. దేవ అనే పదం వచ్చినప్పుడు అదేంటి తెలియజేస్తుంది, తన యందు నిహితమై ఉన్న కొన్ని గొలుసు కట్టు ప్రక్రియలను బహిర్గతము చేయు సృజనాత్మక ప్రజ్ఞలు అని అర్థము. మన చేత ఆకాశగోళంగా పిలువబడే విరాట్ గర్భాండం అంటే కాస్మిక్ ఎగ్ ప్రభవించక ముందు సృష్టి ధర్మములుగా అవ్యక్త స్థితిలోనున్న దేవతలను సాధ్యులు అందురు. దేవతల్లో మళ్ళీ ఇద్దరుగా చెప్తాం, సాధ్యులు సిద్ధులు అని. సాధ్యులు అంటే ఏమిటి, తరువాత వాళ్ళు ప్రస్తుతము ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్థితి అవ్యక్త స్థితిగా ఉంది వాళ్ళది. సృష్టి ధర్మములుగా అవ్యక్త స్థితిలోనున్న దేవతలను సాధ్యులు అందరు. ఈ విరాట్ గర్భాండము మొదటగా మేల్కొనినప్పుడు సిద్ధులుగా వ్యక్తమై వారు తమ కార్యక్రమ నిర్వహణము ప్రారంభించారు. పూర్వ సృష్టిలో లయమైన ప్రళయము అను నేపథ్యమును వారు మొదటగా మేల్కొందరు. ముందు బిల్డింగ్ కట్టాలంటే మరి సృష్టి నిర్మాణము అంటే ఈ బిల్డింగ్ భవన నిర్మాణంతో సంకేతించారు సృష్టిని. భవన నిర్మాణంతో కూడా వృక్షంతో ఎలాగైతే సంకేతించారో, బీజము అంటే విత్తనము,
వృక్షము అలాగా ఈ సృష్టి నిర్మాణము బిల్డింగ్ నిర్మాణంతో కూడా బిల్డింగ్ మరి నిర్మించాలంటే మరి దానికి సంబంధించిన పని వారులందరూ ముందు ఉంటేనే కదా దానికి సంబంధించిన సామాన్లు మొత్తం పదార్థం ఇదంతా దానికి సంబంధించిన విషయాలన్నీ ముందు ఉంటేనే కదా దాని ఆధారంతో ఆ పని వారు ఆ బిల్డింగ్ ని ఆ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. అట్లాగా ఇది అవన్నీ అప్పుడు ఎక్కడ ఉన్నాయని అవ్యక్తంగా లయమైపోయి ఉన్నాయి. ఇది చేయాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని బయటకు తీసుకురావడం అదేమో సాధ్య స్థితి అన్నాము అవ్యక్తముగా ఉన్నప్పుడు. ఇప్పుడు సిద్ధులు అంటున్నాము. సిద్ధులుగా వ్యక్తమై వారు తమ కార్యక్రమ నిర్వహణము ప్రారంభించారు. పూర్వ సృష్టిలో లయమైన ప్రళయమును నేపథ్యమును వారు మొదటిగా మేల్కొందురు. వ్యక్త చైతన్యముతో పోల్చిన ఇది వారికి నిద్ర వంటి స్థితి. గ్రహణమునకది చీకటి. దేవతలు ప్రభవించక ముందు స్థితి తమ చైతన్యమునకు నేపథ్యమైన ఉన్నత స్థాయి చైతన్యము. దేశ కాలములలో వ్యక్తమైన చైతన్య ప్రమాణములకు ఉన్నత స్థాయి నేపథ్య చైతన్యము ఎల్లప్పుడూ నిద్ర వంటిది. దేశ కాలములలో వ్యక్తమైన చైతన్య ప్రమాణములకు ఉన్నత స్థాయి నేపథ్య చైతన్యము ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో ఎల్లప్పుడూ నిద్ర వంటిది. అది దాని పట్ల మనము నిద్రాస్థితిలో ఉన్నట్టుగా అయిపోతుంది. అది తనకు తాను చీకటి కాక అసలు వెలుగైన ఆత్మీయమైన స్వీయ స్థితి. ఇది సనాతన ఆత్మస్వరూపమైన నేను. దీని ఉపరితలంలోనే దేశకాలాత్మకములుగా వర్తనంతో జీవులలోనే నేనుగా వ్యక్తమవుతూ ఉంటుంది. నమే విదు సురగణా ప్రభవం న మహర్షయః. నేను సనాతనుడను, నా యందు ప్రభవించిన వారు గనుక దేవతలు నా చైతన్యం యొక్క ప్రాదుర్భావము నెరుగరు. ఆ చైతన్యం పట్ల నిద్రాస్థితిలో ఉంటాం. ఇవి తన సనాతనమైన చైతన్యం గురించి భగవానుడు పలికిన పలుకులు. సాధ్యస్థితి నుండి సిద్ధస్థితిలోనికి మేల్కొలిన దేవతలు తమ ఉనికిని తాము గుర్తించుటయేగాక పరస్పరము ఒకరినొకరు గుర్తించుకుందరు. తామెట్లు ప్రభవించిరో తెలియకయే దేవతలు ధర్మములుగా సృష్టి నిర్వహించుచుందరు. మరి మనం అట్లాగే కదా పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా పుట్టాము, ఏమీ మనకి విషయం లేకపోయినా కానీ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి మనం అందరము మన పనులు మన విద్యుత్ ధర్మాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇట్లాగే దేవతలు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న విషయం ఏమీ లేకుండా తామెట్లు ప్రభవించిరో తెలియకయే దేవతలు ధర్మములుగా సృష్టి నిర్వహించుచుందురు. ఇది తనకు తెలియకయే ఒక గింజ మొలకెత్తుట వంటిది. గింజ కూడా అంతే. మరి మనకు ఆ శక్తి మనకు తెలియదు. ఒక తెల్ల కాగితమును పరిశీలించినచో, ఇది ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ ఇది కూడా. ఒక తెల్ల కాగితమును పరిశీలించినచో దాని మీద దాగి ఉన్న భాగాలు అంటే డిగ్రీస్ మనకు కనిపింపవు. ఖాళీగా ఉంది కదా, ఏం లేదు, తెల్ల కాగితం అంతే. ఒక బిందువును గుర్తించినచో ఎక్కడో ఒక చోట ఆ కాగితం మధ్యలో ఒక చుక్క పెట్టామనుకోండి, పెడితే ఏమవుతుంది, 360 భాగాలు అనబడు అంటే 360 డిగ్రీస్ చైతన్యపు విభాగములు అప్పటికే దాని చుట్టూ ఏర్పడి ఉంది. మనం చుక్క వేసిన మరుక్షణం చుక్క పెడుతూనే ఉన్నాం, చుట్టూ 360 డిగ్రీలు వచ్చేసింది. చుక్కతో పాటు అవి కూడా వచ్చేసింది. అంతకుముందు ఏమి మరి అక్కడ తెల్ల కాగితం మీద ఏమి లేవు కదా. అప్పటికే దాని చుట్టూను ఏర్పడి ఉండను. బిందువును గుర్తించక ముందు దాని చుట్టూను దాగి ఉన్న భాగాల వంటి వారు సాధ్యులు. దేవతల్లో సాధ్యులు సిద్ధులు అనే 2 విభాగాలుగా చెప్తున్నాం. 2 విధాలుగా. సాధ్యులు అంటే ఏంటి, తెల్ల కాగితం మీద ఏమి గుర్తింపబడక ముందు అంటే సాధ్య స్థితిలో ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళు సిద్ధ స్థితిలోకి రాగలరు.
గుర్తించిన భాగాలు వంటి వారు సిద్ధులు. చుక్క పెట్టేశాం, 360 డిగ్రీలు వచ్చేసినాయి. అట్లాగా వ్యక్తం అవటం, అవ్యక్తము, వ్యక్తము. వ్యక్తమవుతుందంటే అర్థం ఏంటి? అవ్యక్తంలో దాగి ఉన్నవి ఇవన్నీ. వ్యక్తమైన తర్వాతే అప్పటి నుంచి ఉన్నాయండి, అంతకుముందు లేవు ఇవి అని అనటానికి లేదు. ఏదైనా కానీ వ్యక్తం అవుతుంది అంటే అవ్యక్తంలో నుంచే వస్తుంది. అంతకు ముందే ఉన్నదది. అంతకుముందు ఉన్నదే అవ్యక్తం నుంచి ఇప్పుడు మనకి పంచేంద్రియాలకి తెలిసేటట్టుగా మన ఎదురుగా ఉంది అది, అంతే. వ్యక్త అవ్యక్త స్థితులకు గల భేదమే వీరి మధ్యన ఉన్నది. ఇంకా దేవతల గురించిన కొన్ని విశేషాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. అంటే మనం ఇక రెండో శ్లోకం, మూడో స్టాంజా, రెండో స్టాంజా, స్టాంజాలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడేంటి? ఇదంతా సాధ్యస్థితిలో ఉన్న దేవతల యొక్క సాధ్యస్థితిలో ఉన్న విషయం మనం ఈ మొదటి స్టాంజాలో చెప్పుకున్నాం 9 శ్లోకాల్లో. ఇప్పుడు రాబోయేవన్నీ కూడా ఇక సిద్ధస్థితిలోకి వస్తుంటారు నెమ్మదిగా. అప్పుడు మనం గందరగోళ పడకుండా ముందే దానికి సంబంధించిన విషయం నాకు అందింపబడుతుంది. ఇవి ఒక పక్కన గుర్తుపెట్టుకుని ఇంకా వాటిని వింటూ ఉంటే ఇప్పుడు తేలిగ్గా మనకు అర్థం అవటానికి వీలవుతుంది. అందుకే ఈ విషయాలు, ఈ సమాచారం లేకపోవడం వల్ల మనం సీక్రెట్ డాక్టర్ని పట్టుకోగానే ఏం అర్థం కావట్లేదని పక్కన పెట్టేయడం అది జరుగుతుంది. అట్లా కాకుండా మనకి ఎట్లాగా చదవాలో కూడా మనకు అందింపబడుతుంది. ఏ పద్ధతిలో ముందు ఏది చదివితే దాని తర్వాత అర్థమవుతుందో అట్లా ఒక వరుసలో ఇది చదవండి, ఇది చదవండి అన్నట్టుగా మనకి ఒక క్రమం మనకి అందింపబడుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ సార్ వాసుదేవ. థ్యాంక్ యూ సార్ వాసుదేవ. థ్యాంక్ యూ సార్ వాసుదేవ.